మనం ఆరాధనలోకి ప్రవేశించక ముందు దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము మనం అందరము ఒక వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాము. 18వ వచనం: మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం: అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం: వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండురి. ప్రభు సహాయార్థమై చూద్దాం. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామములో మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అతి పరిశుద్ధ స్థలముల్లో నివసించు మా గొప్ప దేవ, మీకు వేవేల వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన గద్దెనాల్లో కాచి కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి నాయన ఈ ప్రభుదినం మాకు ఇచ్చి మీ సన్నిధికి తీసుకొచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ముందుగా మీ బల చుట్టూ చేరి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించిన ఇంటుండగా ఆత్మదేవ మీరు మాతో మాట్లాడిన తండ్రి కృప చూపిస్తురండి. మీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించండి ప్రభా. తద్వారా మిమ్మల్ని ఆత్మతో గణపరిచి కీర్తించుటకై సహాయం దయచేయండి. అయోగుడు, నలుపుడు, బలహీనుడు తండ్రి, ఇక నిలబడి వాక్యం చెప్పుడికి ఏమాత్రం పాత్రుడు కాదు. కృపచేత రక్షించి ఈ పరిచర్య భాగ్యం ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా నోట మీ మాటలు ఉంచండి, మీ నోటి బోరగా నన్ను వాడుకోండి ప్రభా. మీ ప్రజలకు కావలసిన మాటలు దయచేయమని శత్రువు సాతాను కార్యములను లయపరుస్తూ మరి మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి యేసు నామములో బంధిస్తూ ఉన్నాం ప్రభా. మీరు మాకు తోడుగాను కృప చూపిస్తురండి. మీరు సెలవిచ్చిన వాగ్దానాన్ని బట్టి వందన. నా నామం నిమిత్తం ఎక్కడ 2-3 కూడిందో అక్కడ నేను ఉంటాను మీరు సెలవిచ్చున్నారు. మీరు మా మధ్య ఉండండి, మాతో మాట్లాడండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. జీవముగల దేవుడు మనల్ని గద్దెనాల్లో కాచి కాపాడి మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యమిచ్చి ఆత్మదేవుణ్ణి ఆరాధించే భాగ్యం ఇచ్చినటువంటి ఆ పరలోకపు ప్రభువుకి మనం అందరం కూడా కృతజ్ఞతా వందనస్తులమై ఉన్నాం. దేవుడు కరుణా గలవాడు, కరుణా సంపన్నుడని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఆయన కరుణ, ఆయన యొక్క వాత్సల్యత దినదినము కూడా మన ఎడల కుమ్మరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రభు దినాన మనము ఆయనను ఆరాధన చేయడానికి వచ్చాం. కాబట్టి మనం అందరం కూడా దేవుణ్ణి, ఆయన మనకు చేసినటువంటి ప్రతి మేలును కూడా తలపోసుకోవాలి. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మన జీవితాల్లో చేసినటువంటి కార్యాలన్నీ కూడా తలపోసుకుంటూ హృదయమార కృతజ్ఞతతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు విశ్వాస జీవితంలో వ్యక్తిగతంగా ఎన్నో మేలులు చేసి ఉంటాడు. భక్తుడు దావీదు అంటాడు, నీవు నా ఎడల చేసినవన్నీ కూడా వివరించటకు చాలదు, అవి లెక్కకు మించి ఉన్నాయి అని అంటాడు. లెక్కకు మించి ఉన్నాయి అని అంటాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలులు చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు మొదటి భాగంగా మొదటి వచనం మనం ఏం చదువుకున్నాం? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట
నిలబడవు. పేతురు, పాతాళం అనేది నిలబడదు. ఎందుకంటే సంఘం ప్రభువుని నమ్మింది, ప్రభువుని అంగీకరించింది. రక్షకుడుగా, ప్రభువుగా సంఘము అంగీకరించింది కాబట్టి ఇక పాతాళం అనేది సంఘానికి ఉండదు. సంఘానికి ఏముంటుంది? పరలోకం ఉంటుంది. సంఘం అంటే ఎవరు ఇప్పుడు చెప్పండి? మనమే. సంఘం అనగా ప్రభు రక్తంలో కడగబడి విమోచింపబడిన వారు, లేదా పిలవబడిన వారు. మూల భాషలోకి వెళ్తే పిలవబడిన వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అని అర్థం వస్తుంది అన్నమాట. సంఘాన్ని కడతానన్నాడు, సంఘాన్ని కట్టాడు. ఈరోజు ఈ కమ్మపాలెంలో కూడా సంఘము, సియోను ప్రార్థన మందిరం, భౌతిక సంబంధమైన ఈ కట్టడంలో కనిపించే ఈ భౌతిక సంబంధమైన కట్టడంలో కనిపించని సంఘమే మనము. బయట వాళ్ళకి మనం కనపడతాం, లోపల కూర్చున్న వాళ్ళం కనపడం. కనపడే ఈ భౌతిక సంబంధమైన మందిరంలో కనపడిన సంఘమే నీవు, నేను, మనమందరం కూడా. కాబట్టి ఈరోజు ఈ సంఘం ఏం చేయాలి అనంటే రెండో మాట చదివించా. ఏమని? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమనుంది? చదవండి. చాలండి. మిమ్మును పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయుట. ఈరోజు అంశం ఏందనంటే ఆరాధన కొరకై ఒక అంశాన్ని ఇస్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ అంశం? ఏంటంటే సంఘము క్రీస్తు గుణాతిశయములను ప్రచురించుట. సంఘము క్రీస్తు గుణాతిశయములను ప్రచురించుట. ఆయన గుణాతిశయములు ప్రచురించాలి అనంటే మన ఆయుష్ సరిపోదు. ఎన్నో గుణాతిశయములు ఉన్నాయి. క్రీస్తు గుణాతిశయములు. సంఘము క్రీస్తు గుణాతిశయములు ప్రచురించుటలో ఈ అంశములో కొన్ని తలంపులు నేను చెబుతాను, అవి మీరు గుర్తుపెట్టుకొని దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మన మనసులో ఇంకా వాక్యంపై నిలుపుదాం. ఏంటి క్రీస్తు యొక్క గుణాతిశయములు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇక్కడ వారు అంటే పరలోకములో వారు అంటే ఎవరున్నారు? అక్కడ ఎవరున్నారు పరలోకంలో? పెద్దలు, దూతలు, వాళ్ళందరూ కూడా జీవులు ఆరాధిస్తూ ఉన్నారు. 4వ అధ్యాయంలోనేమో తండ్రి అయిన దేవుడు ఆరాధించబడడం. 5వ అధ్యాయంలో ప్రభువైన వధింపబడిన గొర్రెపిల్ల అంటే ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన కొరకు వధింపబడ్డాడు యేసుక్రీస్తు వారు సిలువలో. చిన్నపిల్లలు సైలెంట్గా ఉండాలి, మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండండి. వధింపబడిన గొర్రెపిల్ల ఎవరు అనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. వధింపబడిన గొర్రెపిల్ల ఎలాంటి గుణగణాలు కలిగి ఉన్నాడు అనంటే ఆయనలో శక్తి ఉన్నది. మొదటి గుణం ఏందనంటే శక్తి. పోయిన వారం నేను వేరే చాటుకి పరిచర్యకి వెళ్తే ఆయన గుణాతిశయములు ప్రచురించడం అనే అంశంలోనే వేరే తలంపులు చెప్పా. మరి ఈరోజు నాకు రాత్రి మెసేజ్ ఇట్లా పరిచర్య ఉందని చెప్పినప్పుడు మరి ఇక్కడికి వెళ్తున్నాను, ఏం ప్రభువా ఏం చెప్పాలి, సంఘానికి ఏం చెప్పాలి అని అడిగినప్పుడు ఈ వాక్యాన్ని నాకు చూపించాడు. ఏంటి ఆయన గుణాతిశయములు, ఆయన గుణగణాలు ఏంటి అన్నప్పుడు ఒకటి ఏంటంటే శక్తి లేదంటే బలము. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు శక్తి గలవాడు. యేసుక్రీస్తు వారు శక్తి గలవాడు. శక్తి అనేది ఒక గుణంగా చెప్పుకోవచ్చు. బలము, ఏ బలము అనంటే ఆధ్యాత్మికమైనటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటిది. ఆయన శక్తి గలవాడు. గుణాలు అన్నప్పుడు, ఆయన గుణాతిశయములు అన్నప్పుడు నీతి, పరిశుద్ధత, వెలుగు, ఇంకెన్నో ఉన్నాయి చెప్పుకుంటా పోతే. అదృశ్యుడు,
తర్వాత దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, ఎన్నో గుణాతిశయాలు ఉన్నాయి క్రీస్తులో. అయితే ఈరోజు మీ ముందు ఉంచాల్సినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, యేసు క్రీస్తులో శక్తి ఉన్నది, ఆయన శక్తి గలవాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తొదకు ప్రభు యొక్క మహాశక్తి, తొదకు ప్రభు యొక్క మహాశక్తి, ఆయనలో ఏ మహాశక్తి, మహాశక్తి ఉంది, శక్తి గలవాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే బలము గలవాడు, బలవంతుడు, బలవంతుడు ఉందా లేదా? అది ఉందా లేదా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఉందా లేదా బలము? క్రీస్తులో బలము, బలవంతుడైన దేవుడు ఆయన. శక్తి, బలము. శక్తికి పర్యాయ పదమే బలం. బలము గలవాడు ఆయన. కాబట్టి అయితే ఆయన బలవంతుడు, మానవుడు బలహీనుడు. మానవుడు ఎవరు? బలహీనుడు. మనం బలహీనులు, ఒకప్పుడు భక్తిహీనులు మనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనంలో ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ నీ హృదయం ఎంతో బలహీనమాయను, సిగ్గుమాలిన వేసే క్రియలైన వీటన్నిటిని జరిగించుటకై. ఇక్కడ చూస్తే నీ హృదయము బలహీనమాయను. ఇజ్రాయేల్ జాతి 12 గోత్రాల వారు సృష్టికర్త అయిన దేవుణ్ణి పక్కన పెట్టి వాళ్ళు హృదయాన్ని బలహీనపరుచుకున్నారు. వాళ్ళ హృదయం బలహీనం ఎందుకయింది అని అంటే, వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ వచ్చారు, వ్యర్థమైన వాటిని అనుసరించారు. కాబట్టి వాళ్ళ హృదయం ఏమైంది? బలహీనమైపోయింది. భక్తిహీనులైపోయారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, మరి విశేషంగా దేవుని చేత, ఇక్కడ చూస్తే దేవుని చేత ఎరగబడిన వారు, బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా. బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవి. గలతీలో ఉన్న ప్రజలకు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే, ఒకప్పుడు బలహీనమైన వాటిని, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించువారు. ఏంటి బలహీనమైన వాటిని? ఇక్కడ చూస్తే అక్కడే రాశాడు ఏమని? తిరగనేల 10వ వచనం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములు ఆచరించుచున్నారు. ఒక విగ్రహారాధికుడు ఏం ఆలోచిస్తాడు? ఒక ప్రయాణం చేయాలంటే ఈరోజు మంగళవారం, ఈరోజు శుక్రవారం, డబ్బులు ఇవ్వకూడదు. విగ్రహారాధన చేసేవాళ్ళు పరిస్థితి ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఇది మాసములు, దినములు, సంవత్సరాలు అని రాశాడు ఇక్కడ. అంటే మంచి రోజు, చెడ్డ రోజు అని వాళ్ళు ఆలోచిస్తారు. ఒకప్పుడు మనం కూడా అలాంటి వాటిని అనుసరించినటువంటి వారమే. దీనినే ఆధ్యాత్మికమైనటువంటి బలహీనత అంటారు. దీన్ని ఏమంటారు? ఆధ్యాత్మికమైనటువంటి బలహీనత. ప్రియమైన సోదరి సోదరుడా, నీవు నేను మనం అందరం కూడా ఒకప్పుడు అన్ని జనులుగా ఉన్నాము. అన్ని జనుల యొక్క ఇష్టముల చొప్పున నడుచుకునిచున్న వారంగా ఉన్నాము. వీటన్నిటి ద్వారా మనం అందరం ఏమై ఉన్నామంటే బలహీనంలో ఒకటి, భక్తిహీనులుగా ఉన్నాం. కరుణాసంపన్నుడగు దేవుడు ఈ బలహీనుల కొరకు, ఈ భక్తిహీనుల కొరకు ఆయన ఏం చేశాడు అని అంటే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను. భక్తిహీనుల కొరకు, బలహీనుల కొరకు. ఎందుకు?
నిన్ను నన్ను మనందరిలో ఆయనలో బలవంతులుగా చేయటానికి, ఆయనలో మనమందరము బలవంతులం కావటానికి. ఏ బలం? ఆధ్యాత్మికమైనటువంటి బలం. బాగా కండలు పెంచుకొని బాగా దృఢంగా ఉంటారు కొంతమంది. ఇవన్నీ బాగా దృఢంగా ఉంటారు, గట్టిగా ఉంటారు. అయితే ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎవరు? బలహీనులు. ఏదో ఒక అలవాట్లు ఉంటాయి, లోకానుసారమైన పద్ధతులు ఏ ఒకటి ఉంటాయి. మానవుడు ఆత్మీయంగా బలవంతుడిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆత్మీయంగా బలవంతుడిగా ఉండాలని కోరుతున్నాడు. మనమందరం కూడా ఈరోజు క్రీస్తులో ఎవరు? బలవంతులము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనుడి. ఆయన యందు, ఆయనలో ఇప్పుడు మనం బలవంతులం అయ్యాం. ఆయనకు వేరుగా ఉన్నంతకాలం ఎవరు? బలహీనులు. ఇప్పుడు ఆయనలో, ఆయన దగ్గర, ఆయనతో మనమందరం ఏమి? ఆధ్యాత్మికమైనటువంటి బలవంతులము. ఎందుకు? సృష్టికర్త ఎవరో మనకు తెలుసు, నిజమైన దేవుడు ఎవరో మనకు తెలుసు. ఈరోజు మనం అంగీకరించాం నిజమైన దేవుణ్ణి. ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి అంగీకరించి ఆరాధించడానికి వచ్చాం. ఇదే ఆధ్యాత్మికమైనటువంటి బలము. ప్రియమైన సోదరి సోదరుడా, గుర్తించావా నీ జీవితంలో? ఒకవేళ గుర్తించినట్లయితే, ఓ ప్రభువా, నేను మునుపు నీకు దూరస్తురాలుగా ఉన్నప్పుడు నేను బలహీనురాల్ని, అన్యజనుల యొక్క ఆచారాల పద్ధతులు నెరవేర్చుకున్నవాడను నేను. అయితే ప్రభా, ఈరోజు నా కొరకు మీరు ప్రాణం పెట్టారు, సిలువలో ప్రాణం పెట్టారు ప్రభా. బలహీనురాలైన నా కొరకు, బలహీనుడైన నా కొరకు మీరు సిలువలో బలియాగమయ్యారు ప్రభా. ఈరోజు నీతో నన్ను బలవంతురాలుగా చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు అని దేవుణ్ణి మనం ఏం చేయాలండి? ఆరాధించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు తిరిగి వచ్చి, ఇక్కడ చూస్తే క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువుపరుచుకొనుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు, కానీ మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. ఇక్కడ చూస్తే బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను. బలహీనతను బట్టి, క్రీస్తులో బలహీనత కాదు, నీలో నాలో ఉన్న బలహీనతను బట్టి ఏమయ్యాడు? క్రీస్తు సిలువ వేయబడ్డాడు. కాబట్టి ప్రియమైన సోదరుడు, ఈ విషయాన్ని గుర్తించి మనం ఆయన్ని ఆరాధించాలి. ఆయన శక్తిమంతుడు. ఆయన ఎవరు? శక్తిమంతుడు. రెండో మాటకి వెళ్దాం రండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. 4వ అధ్యాయం 12వ వచనం ఏమనుంది ఇక్కడ? వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము. క్రీస్తు ఎవరు? ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యము అనంటే సంపద, ధనము. ఐశ్వర్యం అంటే ఏంటి? సంపద, ధనము, ఇవన్నీ పదాలు వస్తూ ఉంటాయి అన్నమాట. క్రీస్తు ఐశ్వర్యవంతుడు. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము. ఇక్కడ మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 33వ వచనం. 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యము ఎంత గంభీరం ఆయన తీర్పులు. ఇక్కడ చూస్తే 36వ వచనం. ఆయన మూలమును ఆయన ద్వారాను ఆయన నిమిత్తం సమస్తమును కలిగినవి. ఆయన మూలముగా ఆయన ద్వారా సమస్తమును కలిగినవి. ఈ భూలోకంలో ఎన్నో ఖనిజ సంపదలు ఉన్నాయి. ఏమున్నాయండి భూలోకంలో? ఏమున్నాయి? ఖనిజ సంపదలు ఉన్నాయి. బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచే కదా. గ్రానైట్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో. బొగ్గు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భూమిని సృష్టించింది ఎవరు? ఆయన, అంటే ప్రభువే సృష్టించాడు. మరి ఆయన సృష్టించినప్పుడు ఇది అంతా ఎవరిది? ఆయనది. మరి ఆయనకంటే ధనవంతుడు ఎవరు ఉన్నారా? ప్రజలను అనుభవించమని ఎన్నో ఖనిజ సంపదలు ఇచ్చాడు. అయితే ఇవన్నీ కూడా ఎవరి ద్వారా కలిగినాయి? ఆయన ద్వారా కలిగినాయి. ఆయన కంటే ఐశ్వర్యవంతుడు ఇంకెవరన్నా ఉంటారా? ఎవరు లేరు. ప్రియమైన సోదరి, ఆయన ధనవంతుడు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం.
రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం ఇక్కడ మనం చూసినట్లయితే క్షమించండి, ఆ మాట కాదు. రోమిలికి రాసిన పత్రిక, లేదంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఏమని ఉంటుంది? 8, 11 వచనం కలిసి ఉన్నాయి. ప్రధానులకును అధికారులను సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనుల్లో ప్రకటించుటకు. క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుట, అన్యజనుల్లో ప్రకటించుట. ప్రియమైన సోదరి సోదరుడా, క్రీస్తు ఐశ్వర్యము, ఆయన ఐశ్వర్యవంతుడు. సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. సర్వ సంపదలు, ఆయన సంపదలు కలిగిన వాడు. మీరు సంపదలు అంటే మళ్ళా బంగారము డబ్బులు ఇయ్యనుకోబాకండి, అవి కాదు. బైబిల్ చెప్పేది ఆత్మ సంబంధమైన విషయాల్ని, భౌతిక సంబంధమైన విషయాలు కాదు. భౌతికంగా ఇందాక నేను చెప్పాను కొన్ని విషయాలు. క్రీస్తు యొక్క ఐశ్వర్యములు ఏంది అని అంటే ఆత్మ సంబంధమైన విషయాల్ని మనం లెక్కలోకి తీసుకోవాలి. బాగా యేసుప్రభు డబ్బు కలిగినోడంట, నాకు కూడా డబ్బులు ఇస్తాడని కొంతమంది అనుకుంటూ ఉంటారు. యేసుప్రభు నమ్ముకుంటే మాకు డబ్బులు ఇస్తాడా, బంగారం ఇస్తాడా, ఇవన్నీ ఆశిస్తామంటారు. ప్రభా నేను వెంబడిస్తున్నాం, మాకేం కలిగిద్ది అన్నాడు పేతురు. ఏమన్నాడు యేసయ్య? నన్ను వెంబడిస్తున్నారుగా, మీకు 10 కేజీలు బంగారం ఇస్తానని చెప్పాడా? మీరు 12 గోత్రములకు తీర్పు తీరుస్తారని చెప్పాడు. ఎంత ఆధిక్యత, ఎంత గొప్పతనం అది! ఆ మాట ప్రజలకు తీర్పు తీర్చడం అంటే న్యాయాధిపతి స్థానం ఇచ్చాడు. ఎంత గొప్పదన్నమాట అది. కాబట్టి ఇక్కడ చూస్తే ఐశ్వర్యవంతుడు ఆయన ఎవరు? ఐశ్వర్యవంతుడు. క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుట. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ఏంటి క్రీస్తు ఐశ్వర్యం? క్రీస్తు ఐశ్వర్యం అంటే అసలు ఏంటి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. 9, 10 వచనాలు కలిసి ఉన్నాయి. క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకునికి ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాను. ఇదే క్రీస్తు ఐశ్వర్యం. ఇదే క్రీస్తు మరణము నిరర్ధకము చేసి జీవమును అక్షయతను ఏం చేశాడు? వెలుగులోకి తెచ్చాడు. ఈ జీవము ఈరోజు నీవు జీవిస్తున్నావు. ఒకప్పుడు మనం అందరం ఎవరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా మనం అందరం ఒకప్పుడు మృతులమే. ఆదామునందు మృతులం. ఆదాము ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు. పాపం చేయడం ద్వారా రెండో మరణం, ఆత్మ సంబంధమైన మరణం మానవ జాతి మీదకి తీసుకొచ్చాడు. ప్రియమైన సోదరి సోదరుడా, మనమందరం ఒకప్పుడు చనిపోయినటువంటి వారం. పేరుకు బతికి ఉన్నాం, పేరుకు జీవిస్తూ ఉన్నాం. అయితే ఆధ్యాత్మికంగా మనం అందరం ఎవరు అనంటే చనిపోయినటువంటి వారం. అయితే ఈ చనిపోయిన మనల్ని బ్రతికించాడు. క్రీస్తు ఐశ్వర్యం ద్వారా బ్రతికించబడ్డాం. క్రీస్తు ఐశ్వర్యం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారం క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులకు ప్రకటించుటకు అనంటే అన్యజనులమైన మనకి ఏం ప్రకటించబడింది? సువార్త. ఇదే క్రీస్తు ఐశ్వర్యం. సువార్త కానీ నీ దగ్గరికి నా దగ్గరికి రాకపోతే మనకు జీవం వచ్చేదా? నా మాటలు విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులో కాక మరణంలో నుండి జీవములోకి దాటి ఉన్నాడు. ఈరోజు ఈ జీవాన్ని పొందుకున్నాము అనంటే సువార్త లేకుండా పొందుకోగలమా? పొందుకోలేం. సువార్త మన దగ్గరికి పంపబడ్డది, సువార్తను విన్నాము, ఈరోజు జీవం కలిగింది మనకి. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనకిచ్చాడు. ఈరోజు క్రీస్తునందు మనము బ్రతికించబడ్డాం. ఇదే క్రీస్తు ఐశ్వర్యం ద్వారా కలిగినటువంటి ప్రతిఫలం విశ్వాసులమైన మనకు కలిగినటువంటి ప్రతిఫలం ఏంది అంటే క్రీస్తు ఐశ్వర్యం ద్వారా
మనకేమిచ్చాడు? ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం అని అంటే బ్రతికించాడు, జీవమిచ్చాడు. బ్రతికుంటేనే మనిషి ఐశ్వర్యాన్ని అనుభవించగలడు, అవునా కాదా? చనిపోతే అనుభవిస్తాడా? సంపదను అనుభవిస్తాడా? ధనాన్ని అనుభవిస్తాడా? అనుభవించడు. మనం ఈరోజు బ్రతికున్నాం, ఒక దినం వస్తుంది పరలోక ఆ ఐశ్వర్యాన్ని ప్రభువుతో మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడు, అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు ఏమయ్యాడు? ఆయన ధనవంతుడయుండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. నిజంగా యేసుప్రభు వారు పుట్టినప్పుడు కనీసం పశువుల పాకలో ఆయనకి స్థలం కూడా, ఆ ప్రాంతంలో స్థలం కూడా ఇవ్వాల. పశువులు ఉండే దగ్గర ఆయన చాలా దీనత్వం, చాలా తగ్గింపును మనం అక్కడ చూస్తాం. ప్రియమైన ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు క్రీస్తు ఐశ్వర్యము స్వార్థ ద్వారా మనకు కలిగింది ఏంటి అని అంటే జీవము. ఏంటి? జీవము. ఈరోజు పరలోకంలో బ్రతికి ఉండటం అంటే ఎంత ధనవంతుడు! ఈరోజు ఎంతోమంది ధనం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, కోట్లు డబ్బులు ఉంటాయి. చనిపోతే ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఎక్కడికి వెళ్తున్నారు? పాతాళానికి వెళ్తారు వాళ్ళు. చనిపోతే ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి వెళ్తారు. అయితే మనకు కనీసం కట్టుకోవడానికి ఒకవేళ వస్త్రాలు లేకపోవచ్చు, ఒక పేదవాడు ఉండొచ్చు. అయితే ఆ వ్యక్తి క్రీస్తుని నమ్మాడు కాబట్టి ఎక్కడుంటాడు? పరదేశులో ఉంటాడు. బ్రతికున్నాడు కాబట్టి అక్కడికి వెళ్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఆయన ఎవరు? ఐశ్వర్యవంతుడు. 1 శక్తిమంతుడు, 2 ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఇక్కడ మనం చూసినట్లయితే ఏమనుంది అక్కడ? వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానము. ఆయనలో ఏముంది? జ్ఞానం ఉంది. ఆయన గుణాతిశయములో ఒకటేంది అని అంటే క్రీస్తు జ్ఞానవంతుడు. క్రీస్తు ఎవరు? జ్ఞానం కలిగిన వాడు. ఆయన జ్ఞానము ఎలాంటిదనంటే అసమానమైనటువంటిది. క్రీస్తు జ్ఞానం ఎలాంటిదనంటే అసమానమైనటువంటిది. మానవ జ్ఞానము పరిమితి కలిగింది. ఈ బిల్డింగ్కి ప్లాన్ ఇవ్వగలడు, ఎందుకంటే 10 బిల్డింగులకు ప్లాన్ ఇవ్వగలడు, అంతే మానవ జ్ఞానం. అయితే భూమికి పునాది వేయగలడా? సాధ్యమైద్ది మానవుని జ్ఞానం? సరిపోయిద్దా? సరిపోదు. అయితే మన ప్రభువు భూమికి ఏమేశాడు? హెబ్రీలు రాసిన హెబ్రీలకు రాసిన పత్రిక ప్రభువు గురించి అక్కడ మనం చూస్తాం. ఏమని ఉంటుంది అక్కడ? పూర్వకాలమందు నానా సమయంలో హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములు ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునుగా నియమించి ఆయన ద్వారా ప్రపంచములో నిర్మించెను. ఆయన ద్వారా ఏమైనా, అందుకే అంటాడు దావీదు, ఏమన్నాడు? 10వ వచనం, మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఇది క్రీస్తు జ్ఞానం. అందుకే ఏం చెప్పాను? క్రీస్తు జ్ఞానం గురించి ఏం చెప్పాను? అసమానమైనటువంటిది, అనంతమైనటువంటిది క్రీస్తు జ్ఞానం. మానవ జ్ఞానం పరిమితి కలిగినటువంటిది. మానవుడు తన మేధస్సును బట్టి కొంతవరకే కరెంటుని కనిపెట్టాడు, మైకుని కనిపెట్టాడు, ఆకాశంలో తిరిగే ఫ్లైటు విమానాన్ని కనిపెట్టాడు, ట్రైన్ని అన్నీ కనిపెట్టాడు మానవుడు తనకున్న పరిమితిని బట్టి. అంతే. భూమికి పునాది వేయగలడా మానవుడు? వేయలేడు, అది అసాధ్యమైనది. అయితే క్రీస్తులో జ్ఞానం ఉన్నది కాబట్టి ఆదిలో ఆయన ఏం చేశాడు? భూమికి పునాది వేశాడు కాబట్టి భూమి నిలబడి ఉంది, లేదంటే ఎప్పుడో తలకిందులు అయిపోయేది. ఏబు గ్రంథంలో భూమిని వేలాడదీసును,
ఒక తాడుది వాటర్ బాటిల్ కట్టి ఏలాడిస్తాం కదా, కత్తిరి పెట్టి కత్తిరిస్తే ఏమైద్ది? బాటిల్ కింద పడిద్ది. దేవుని చేతిలో అలాగుంది భూమి. వేలాడదీసినంటే మనకు అర్థం కాదు. భూమి రోజు తిరుగుతూ ఉంటుంది. మనం ఇలాగే కూర్చుంటాం, ఇలాగే చెప్పుకుంటాం, కానీ రోజు తిరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు జ్ఞానము అసమానమైనటువంటిది, మానవ జ్ఞానానికి అంతు చిక్కనటువంటిది, అది అపరిమితమైనటువంటిది క్రీస్తు జ్ఞానం. ప్రియమైన వాళ్ళారా, అయితే మానవుడు నిజంగా ఎంత అజ్ఞాని అంటే ప్రపంచంలో అన్నీ కనుగొంటున్నాడు, నిజమైన దేవుణ్ణి కనుగోలేకపోయాడు. ఇది క్రీస్తు మానవుని యొక్క అజ్ఞానం. అందుకే ఏం చేశాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు, శాస్త్రి ఏమైను, ఈ లోకపు తర్కవాది ఏమైను అని రాస్తాడు. మానవుడు అంటే దేవుణ్ణి తెలుసుకునే విషయంలో మానవుడు ఏమయ్యాడు? అజ్ఞాని అయిపోయాడు, బుద్ధిహీనుడైపోయాడు. అన్నీ కనుగొంటున్నాడు. ఐఫోన్ కనుక్కున్నాడు, మనిషి కనిపెట్టాడు ఐఫోన్, కానీ దేవుని విషయంలో తెలుసుకోలేకపోయాడు. చాలామంది ఇంకా ఆయన చనిపోయేటప్పుడు ఏమైనా తెలుసుకుని నాకైతే తెలియదు, కానీ చాలామంది ఎంతోమంది మన పాతకాలంలో శాస్త్రవేత్తలు ఎంతోమంది ఎన్నో కనిపెట్టారు, కానీ నిజమైన దేవుణ్ణి కనుగోలేక బుద్ధిహీనులై అజ్ఞానులై తమ కాలాన్ని ఇచ్చేసుకున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మానవ జ్ఞానము అజ్ఞానము, మనిషి యొక్క జ్ఞానం పరిమితి కలిగితే మానవుడు అజ్ఞాని. ఈ లోక జ్ఞానముతో లేదంటే లౌకిక సంబంధమైన జ్ఞానముతో లేదంటే భూ సంబంధమైన జ్ఞానముతో దేవుణ్ణి తెలుసుకోలేం. కాబట్టి మనం అందరం అజ్ఞానులే ఒకప్పుడు. అందుకే రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, వారి అవివేక హృదయం అంధకారమైను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ఒక ఏగను తీసుకొచ్చి ఏగదేవుడు ఉన్నాడు తెలుసా మీకు? బబులోన్ ఐగుప్తులో ఫరో 10 తెగుళ్ళు ఉన్నాయి కదా, ఒక్కొక్క కప్పలు వచ్చినాయి. ఫరో బెడ్రూమ్లోకి వచ్చినాయి. మన బెడ్రూమ్లోకి కప్పలు వస్తే ఎలా ఉంటాయి? ఫరోకి అర్థం కాలే, ఒరి ఏంద్రా ఈ కప్పలు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అని అంటే అర్థం కావట్లా. ఇశ్రాయేల్ ప్రజలను పట్టుకున్నాడు, వదిలిపెట్టునైనా అంటే పట్టుకొని ఉన్నాడు. తెగుళ్ళు పంపించాడు దేవుడు, కప్పల తెగుళ్ళు. కప్పకి ఒక పేరుంది, వాళ్ళు ఆ పేర్లు ఉన్నాయి. ఎప్పుడన్నా బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు చెప్తా వాటి గురించి. కప్పదేవుడు, ఏగదేవుడు, దుమ్ముదేవుడు, దుమ్మును పంపించాడు, ఈగలను పంపించాడు. ఈగల దేవుడు. ఇక్కడ చూస్తే చతుష్పాద జంతువుల యొక్క ఆయన మహిమను ఏం చేశాడు? ప్రతిమా స్వరూపానికి మార్చారు. ఇదే మానవుని యొక్క బుద్ధిహీనత, ఇదే మానవుని యొక్క అజ్ఞానము. కాబట్టి ప్రియమైన సోదరుడా, ఈ అజ్ఞానుడైనటువంటి మానవుడు నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేడు. భౌతిక సంబంధమైన లౌకిక సంబంధమైన జ్ఞానముతో నిజమైన దేవుణ్ణి మానవుడు గ్రహించలేడు. నిజమైన దేవుణ్ణి గ్రహించాలి అనంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలి. ఆ జ్ఞానమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చి నీకు నాకు జ్ఞానం ఇచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, మనము దేవుని సంబంధులమని లోకమంతయు దృష్టిని మందునది ఎరుగుదుము, మనము సత్యవంతుడైన వాడిని ఎరుగువలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. దేవుని కుమారుడు వచ్చి మనకేమిచ్చాడండి? వివేకము అంటే జ్ఞానం ఇచ్చాడు. ఆయన వచ్చి ఇచ్చాడు కాబట్టి మనం ఈరోజు యేసు ప్రభువుని అంగీకరించాం. కాబట్టి ఇక్కడ చూస్తే 3 విషయాలు చెప్పా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం సంఘము క్రీస్తు గుణాతిశయములను ప్రచురించుట. ఆయన గుణాతిశయాలు ఎలాంటివి? 1 శక్తి, 2 ఐశ్వర్యము, 3 జ్ఞానము. 4వదిగా చూస్తే ప్రకటన గ్రంథం
ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలం అన్నప్పుడు శక్తి గురించి చెప్పుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఘనత, మహిమ. ఘనత అనంటే ఏంటి? ఘనత గ్రేట్నెస్ అన్నమాట, గొప్పతనం. ఘనత అంటే గ్రేట్నెస్ అంటారు కదా. ఆధిక్యతలు క్రీస్తులో మనకు కలిగినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటి అని అంటే, క్రీస్తులో విశ్వాసులమైన మనకు కలిగినటువంటి గొప్పతనము ఏంటి అని అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును. చూడుడి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగుదు ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనకి ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయన పోలియుందుమని ఎరుగుదుము. 2వ వచనంలో చూస్తే, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇదే క్రీస్తులో విశ్వాసి కలిగిన ఘనత. దేవుని పిల్లలు మనం ఎవరు? దేవుని పిల్లలం, చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనమందరం కూడా దేవుని పిల్లలం. నిజంగా దేవుని పిల్లలు ఉండడం అనేది ఎంత భాగ్యము. లోకంలో మట్టి మనుషులమైన మనము మహిమా స్వరూపియగు దేవుడికి పిల్లలవ్వడం ఎంత భాగ్యం, ఎంత గొప్పతనం. ఇదే గ్రేట్నెస్ అంటే, ఇదే ఆధిక్యత, విశ్వాసి కలిగిన ఆధిక్యత. మనం ఒకప్పుడు ఎవరి పిల్లలం? అపవాది పిల్లలం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనం, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. తండ్రి అన్నప్పుడు తండ్రికి ఎవరుంటారు? పిల్లలు ఉంటారు. మన తండ్రి ఒకప్పుడు అపవాది అన్నమాట. అపవాది కార్యాలు చేస్తూ ఉన్నాం మనం. అపవాది పిల్లలం, ఒకప్పుడు సాతాను పిల్లలం. మనం అందరం ఒకప్పుడు ఎవరి పిల్లలం? సాతాను పిల్లలం. సాతాను పిల్లలం ఎందుకు అయ్యామనంటే, సాతాను దురాశలు నెరవేర్చుకునిచున్నాడు. సాతాను గురించి 2వ వర్తమానం ఉంటుంది. సాతాను గురించి చెప్తా కొన్ని విషయాలు. సాతాను యొక్క దురాశలు నెరవేర్చుకునిచున్నాం. ఎట్లా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకునుచు దైవోగ్రతకు పాత్రులు. శరీరము, కోరికలు, లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఆశిస్తూ అపవాది పిల్లలంగా ఉన్నాం. అయితే కరుణాసంపన్నుడగు దేవుడు ఆయన మనల్ని ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. మనమందరం మన తల్లిదండ్రుల కడుపును పుడతాం. ఆయన కూడా మనల్ని కన్నాడు. అట్లా కనలా. ఎట్లా కన్నాడు తెలుసా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనల్ని ఎలాగన్నాడు యేసుప్రభు వారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనల్ని కన్నాడు కాబట్టి ఆయన మనం పిల్లలం. 18వ వచనం, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్పం ప్రకారము కనెను. సత్యవాక్యం వలన కన్నాడు మనల్ని. ఎట్లా కన్నాడు? సత్యవాక్యం వలన మనల్ని కన్నాడు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి పుట్టుక. మనమందరం భౌతికంగా మన తల్లిదండ్రుల కడుపును పుడతాం. అయితే పరలోకము తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఎలా కన్నాడు అని అంటే, సత్యవాక్యము వలన. వాక్యం మన దగ్గరికి చేర్చబడింది, వచ్చింది. వాక్యాన్ని అంగీకరించాం. తన్నెందరు అంగీకరించురో అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి ఉన్నాడు. తన్ను అనంటే యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, ఆయన ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యమే దేవుడై ఉండును. ఆయన అంటే వాక్యమే. ఆ వాక్యాన్ని అంగీకరించాం కాబట్టి, సత్యవాక్యాన్ని అంగీకరించాం కాబట్టి ఈరోజు ఆయన పిల్లలమయ్యాము. ఇది ఆధ్యాత్మికమైనటువంటి పుట్టుక. ఈరోజు దేవుని పిల్లలం మనం. మట్టి మనుషులమైన మనల్ని మహిమాస్వరూపియకు దేవుడు పిల్లలుగా అంగీకరించాడు. ఇది ఎంతో ఆధిక్యత. లోకంలో ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు, మనకుంది. క్రైస్తవులు అనబడే వారికి ఉంది ఈ ఆధిక్యత. ఇదే గ్రేట్నెస్, ఇదే గొప్పతనం.
రెండోదిగా ఏంటంటే ఎన్ని చెప్పాను ఇప్పుడు? 4 చెప్పాను కదా, టైం కూడా అయిపోయింది. ఇక ఒకటి చెప్పేసి అది కూడా కొద్దిగా చెప్పేస్తాను. ఏమన్నాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూస్తాం. ఘనతలో రెండవదిగా ఒకటి ఏంటంటే ఘనత. ఆయన ఘనత వహించినవాడు. 4వ విషయం ఘనత. ఆ ఘనతను ఈరోజు మనకిచ్చాడు. ఆ ఘనతలో ఒకటి ఆయన పిల్లలం. ఆ ఘనత మనకిచ్చాడంటే ఆయన పిల్లలం అవడం. రెండోది ఏంటంటే ఆయన మహిమలో మనం ప్రత్యక్షపరచబడటం. ఆయన మహిమలో మనం ప్రత్యక్షమవుతాం. అంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన దగ్గర మనం ప్రత్యక్షమవుతాం. ఆయన ఎలాగుంటాడో మనం కూడా అలాగుంటాం అన్నమాట. ఆయన ఎలాంటి ఉంటాడంటే ఆయన మహిమాస్వరూపుడు కాబట్టి మనం కూడా మహిమ కలిగిన వారంగా ఉంటాము. ఇది క్రైస్తవ శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఈరోజు అంశం ఏంది? సంఘము క్రీస్తు గుణాతిశయములను ప్రచురించుట. 1 ఆయన గుణాతిశయం ఏంటి? శక్తి. 2 ఐశ్వర్యము. 3 జ్ఞానము. 4 ఘనత. ఆయనలో ఘనత ఉంది. ఆ ఘనతను ఈరోజు మనకు ఆపాదించాడు. ఆ ఘనతలో 2 విషయాలు: 1 దేవుని పిల్లలం, 2 ఆయన మహిమలో ప్రత్యక్షపరచబడటం. దేవుని ఆరాధిద్దాం.